నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్థోపెడిక్ రంగంలో రోబోటిక్ సర్జరీ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మోకాళ్ళు అలాగే హిప్ జాయింట్ రీప్లేస్మెంట్‌లో రోబోటిక్ అనేది చాలా ఖచ్చితత్వంతో, చాలా ఫాస్ట్‌గా అండ్ చాలా సేఫ్‌గా పేషెంట్ తొందరగా కోలుకునే విధంలో ఉపయోగపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారు. సో, రోబోటిక్ సర్జరీ వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయి అండ్ ఈ రోబోటిక్ సర్జరీపై ఉన్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ప్రజల్లో ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లారిఫై చేసుకుందాం. దానికోసమే నేను వచ్చేసాను. మాదాపూర్ రోడ్ నెంబర్ 100లో ఉన్నటువంటి లెగసీ హాస్పిటల్‌కి వచ్చేసాను. సో, మనతో పాటు ఉన్నారు ఉదయ్ కే రెడ్డి పాల్వయ్య గారు, వెరీ సీనియర్ ఆర్థోపెడిక్, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ రోబోటిక్ సర్జన్. హలో సార్. హలో అండి. సార్, రోబోటిక్ సర్జరీ గురించి ప్రజల్లో ఒక అవగాహన కల్పించేందుకు వాళ్ళలో ఉన్నటువంటి కొన్ని ఏవైతే అపోహలు ఉంటాయో సో అవన్నీ క్లియర్ చేయాలని అనుకున్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో ఎలానో మీరు డైరెక్ట్గా చూపిస్తాను అని అన్నారు కాబట్టి సో అవి కూడా చూపిద్దామని అనుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నార్మల్ సర్జరీకి రోబోటిక్ సర్జరీకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి? ఎవరికి అసలు యూజ్ అవుతుంది రోబోటిక్ సర్జరీ? యా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్మెంట్ అంటే ఏంటో చెప్తాను. ఓకే, సో ఇది మన థై బోన్, ఇది మన లెగ్ బోన్ అనుకోండి. అనుకోవడం కాదు, ఇది ఫీమర్, ఇది టిబియా. సో థై అండ్ లెగ్ బోన్సే మోడల్స్. సో ఈ మధ్యలో ఈ కార్టిలేజ్ అని ఉంటుంది, ఇది మధ్యలో మెనిస్కై అండ్ కుషన్స్ ఉంటాయి. నార్మల్ని అరుగుదల ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఇవన్నీ అరుగుతాయి. ఇక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ లెగ్ బోన్ దగ్గర కార్టిలేజ్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది రెడ్ కలర్ది. ఓకే, ఈ మెనిస్కస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి మైల్డ్ స్టేజెస్లో. ఇంకా సివియర్ అయిందనుకోండి, బోన్స్ అరిగిపోయి రాపిడి జరిగిపోయి ఎక్సెస్ వేస్ట్ బోన్ ఫామ్ అవుతుంది ఎముక చుట్టూ. ఇది నార్మల్ బోన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది, ఎడ్జెస్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ ఎడ్జెస్ చూడండి రఫ్గా ఉన్నాయి. ఇదంతా ఎక్స్ట్రా వేస్ట్ బోన్, బ్యాడ్ బోన్, ఆస్టియోఫైట్స్ అంటాం. అండ్ ఇక్కడ చూడండి కార్టిలేజ్ మొత్తం పోయింది, గుజ్జు మొత్తం పోయింది. అంటే ఆ పక్కన ఉన్న అదంతా కూడా ఎలా ఫామ్ అవుతుంది? ఫామ్ అవడం కాదు, వేస్ట్ నార్మల్గా ఉంటుంది. వేస్ట్ బోన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గుజ్జు ఉంది, అరిగిపోయింది అనుకోండి, ఎముక టచ్ అవుతుంది, రాపిడి ఫ్రిక్షన్తో ఏమవుతుందంటే పౌడర్ లాగా బోన్ బయటకు వస్తుంది. అదంతా కలిపి ఎడ్జెస్లో అక్యుములేట్ అవుతుంది. అవే ఆస్టియోఫైట్స్. ఓకే, ఇదంతా ఆస్టియోఫైట్స్ ఇక్కడ అన్ని చోట్ల. సో ఇప్పుడు ఏమవుతుందంటే కార్టిలేజ్ పోయి బోన్ బేర్గా నిల్చుంటుంది. సో ఈ బోన్ ముందు పక్క ఉన్న పట్టెలాంటి బోన్ ఉంటుంది కదా, ఆ బోన్కి టచ్ అయ్యి కాలు మడిచిన ప్రతిసారి ఇలా రాపిడి జరుగుతుంది. అదే అందరూ కాళ్ళలో సౌండ్ వస్తుంది, టక్ టక్ సౌండ్ వస్తుంది, కూర్చుంటే సౌండ్ వస్తుంది, అది క్రెపిటస్ అంటాం. ఈ రాపిడే నొప్పికి కూడా కారణం. ఓకే, ఈ రాపిడి ఎక్కువ అయిపోయినప్పుడు, ఇంకా పెయిన్ నా వల్ల కావట్లేదు అనుకున్నప్పుడు, జాయింట్ మొత్తం పోయింది, స్టేజ్ 4కి వెళ్ళిపోయారు అండ్ కాలు వంకర అయిపోతుంది అన్నప్పుడు వాట్ వి డూ ఇస్ రీప్లేస్ ఇట్. రీప్లేస్మెంట్లో ఏం చేస్తామంటే ఈ ఎడ్జెస్ బోన్స్ని కట్ చేసేస్తాం. ఇట్లా థై బోన్ ఎడ్జ్ని కట్ చేస్తాం, ఫీమర్ని, టిబియాని రెండింటిని ఇలా కట్ చేసి మధ్యలో పాలిఎథిలిన్ అనే మెటీరియల్ పెడతాం. ఇందాక మీకు ఫస్ట్లో ఇక్కడ ఏమున్నాయి, మెనిస్కే ఉన్నాయి కదా, కుషన్స్ ఉన్నాయా, దాని ప్లేస్లో పాలీ పెడతాం. ఓకే, పాలీ పెట్టినప్పుడు ఇప్పుడు తర్వాత ఏమవుతుంది, మూమెంట్ ఇక్కడ జరుగుతుంది. రైట్, ఫీమర్ బోన్కి పాలీకి మధ్యలో మూమెంట్ జరుగుతుంది, ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్. దీనిపైన లోడ్ పడుతుంది. సో ఈ ఎడ్జెస్ని ట్రిమ్ అవుట్ చేసి దీన్ని కొత్తది పెట్టడాన్ని రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. క్లియర్, సింపుల్. మీరు అడిగిన డిఫరెన్స్ ఏంటి రోబోటిక్స్కి దీనికి అని చాలా క్లియర్గా వినండి. ఇది కొంచెం పెద్దది తీసుకున్నాను సో దట్ అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుందని. ఇందా మీకు ఏం చెప్పాను, ఎడ్జెస్ కట్ చేస్తామని చెప్పాను కదా, కట్ చేసిన దానికి బ్లాక్స్ ఉంటాయి. ఎలా కట్ చేయాలంటే బ్లాక్స్ ఉంటాయి, ఆ బ్లాక్ పెట్టి సైజెస్ కట్ చేస్తూ పోతూ ఉంటాం. ఓకే, ఆ కట్లో అక్యురసీ అంటే ఇప్పుడు నేను మ్యాన్ మేడ్ ఎర్రర్స్ ఉంటాయి డెఫినెట్లీ. నేను కట్ చేస్తున్నప్పుడు ఒక 0.5 mm, 0.02 mm చిన్న కట్స్లో వేరియేషన్స్ రావచ్చు. ఈ కట్స్ ఉన్నాయి కదా, ఇది కట్ చేసిన బోన్, ఇలా కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఈ సా పెట్టేటప్పుడు చిన్న డ్యామేజెస్ ఉండే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆడిల్తో పాటు యాంగులేషన్స్ ఉంటాయి, వారస్ అని, రొటేషన్స్ అని ఉంటాయి. ఆ రొటేషన్ ఎంత తీసుకుంటున్నాం అనేవి నార్మల్ రెగ్యులర్ని కన్వెన్షన్ నాన్ రోబోటిక్ రోబో లేని దాంట్లో ఏంటంటే మేమే మెజర్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ట్రయల్ ఇంప్లాంట్స్ పెడతాం. డైరెక్ట్గా మీకు చూపెట్టిన ఈ ఇంప్లాంట్ పెట్టాం, డైరెక్ట్గా పెట్టాం. ఫస్ట్ ట్రయల్ చేసుకుంటాం, ఆర్టిఫిషియల్ వే సైజ్ పెట్టేసి
ఎంత పాలీ వస్తుంది, 9mm 10mm 11mm, ఫీమేల్ ఎంత సైజ్, ఏబిడిసి 1 2 3 సైజ్ వస్తున్నాయా అని చూసుకుని అడ్జస్ట్ చేస్తాం. దట్ ఈస్ మ్యాన్ మేడ్. రోబోలో ఉన్న చిన్న బెనిఫిట్ ఏంటంటే ఇదంతా రోబో అక్యురేట్గా చేస్తుంది. బట్ డిఫరెన్స్ ఏంటి, రోబోస్ ఏమి ఒకటే కదా అనిపిస్తుంది. చిన్న డిఫరెన్స్ ఏంటంటే మేము ఏదైతే నో టైం సేవ్ కన్నా కూడా బెటర్ పాయింట్ ప్రాసెస్ ఇప్పుడు మీరు అక్యురేట్ గా ఆర్టిఫిషియల్ గా అది పెట్టడం మళ్ళీ దాన్ని తీయడం. నో ఇది కూడా ఆ టైం ఇది కూడా తీసుకుంటుంది. ఫిక్సేషన్ డివైస్ ఇది కూడా టైం తీసుకుంటుంది, కొంచెం తక్కువ. మెయిన్లీ కట్లో అక్యురసీ ఉంటుంది. ఇప్పుడు దాంట్లో నేను 9mm కట్ చేయాలంటే 9 చేయగలుగుతా, దీంట్లో 9.7mm చేయగలుగుతా. అర్థమవుతుందా? 0.0 డిజిట్స్ దగ్గర కూడా అక్యురసీ మెయింటైన్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మేము ఇది ఆన్ టేబుల్ అంటే ఆపరేషన్ థియేటర్ చేస్తున్నప్పుడు మేము సైజెస్ డిసైడ్ చేస్తాం. రోబోటిక్స్లో ముందు రోజే సిటీ స్కాన్ చేసేసుకుంటాం. సిటీ స్కాన్ చేసేసుకొని మొత్తం దాని ఇమేజెస్ అన్నీ సిస్టంలో కంప్యూటర్కి సేవ్ చేసి మొత్తం ఫైనల్ అవుట్కమ్ ఏం కావాలి అన్న దాన్ని బట్టి మనం మెజర్మెంట్స్ తీసేసుకుంటాం ముందే. యాక్చువల్లీ పేషెంట్ కన్నా ముందు ఫస్ట్ సిస్టమ్ పైన కూర్చొని మన యాంగిల్స్ అన్నీ నేను ఎంత బ్యాలెన్స్ చేసుకోవాలి, స్టెబిలిటీ ఎలా చూసుకోవాలి, ఫైనల్ రొటేషన్ ఎంత పెట్టుకోవాలి అన్న పారామీటర్స్ చూసుకొని సైజెస్ డిసైడ్ చేసుకుంటాం. ఆ సైజెస్తో రెడీగా ఉంటాం అండ్ ఆ సైజెసే మేము సిస్టంలో ఫీడ్ చేస్తాం. దీంట్లో ఫీడ్ అయిన నెంబర్స్ని దీనికి ట్రాన్స్ఫర్ చేస్తుంటే దీనికి ఇక్కడ ప్రోబ్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ప్రోబ్స్ అటాచ్ చేసి దాని ద్వారా కట్ చేస్తాం. కట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మనం మానిటర్ పైన ఎంత ఏమేమి కట్ వస్తుంది, ఎంత అవుట్కమ్ ఎలా వస్తుంది, లేదు దీన్ని ఇంకా ఏమైనా మార్చుకోవాలా, నేను ఇంకా అని మైక్రో ఎంఎంస్ ఏమైనా మాడిఫికేషన్స్ ఉన్నాయా, ముందు వేసిన ప్లానే కరెక్టా లేదంటే ఆన్ టేబుల్ ఇంకా చేంజెస్ చేసుకోవాలా అన్న ఫెసిలిటీ కూడా ఉంటుంది. అవి చూసుకొని అందరికి వచ్చే డౌట్ ఏముంటుందంటే ఇప్పుడు జనరల్లీ దానికి కావాల్సిన కోడింగ్ అంతా మీరు ఇచ్చేసి దాన్ని మట్టుకు అదే మొత్తం అంతా వర్క్ చేసేసుకుంటుందా, డాక్టర్ చేతుల్లో ఏం ఉండదా? లేదు. సో అప్పుడు రోబో వల్ల ఎలాంటి మిస్టేక్స్ జరిగే అవకాశం ఉండదా అని? అలా ఏం లేదు. రోబో వల్ల మిస్టేక్స్ అంటే మ్యాన్ మేడ్ మిస్టేక్స్, అవే సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ వాటిల్లో 1 in 100 కొంచెం చిన్న చిన్న చేంజెస్ మిస్టేక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, అది దీంట్లో ఉండదు అంతే. రోబో అనగానే అది ఇంకా ఏదో గాడ్ లాగా అలా ఏం తీసుకోవద్దు దాన్ని. రోబో కూడా మేమే ఆపరేట్ చేస్తాం. రోబో ఈజ్ అన్ అసిస్టెంట్ టు అస్, ఈజ్ నాట్ ద బాస్. రోబో ఈజ్ నాట్ ద బాస్. దేవుడి దేవల్ల ఇంకా రోబో మాకు బాస్ అవ్వలేదు. ఓకే, వాటి హ్యాండ్లింగ్ ఇంకా మా చేతుల్లోనే ఉంది. థింగ్ ఈజ్ అదే టోల్డ్ యూ, ప్లానింగ్ అంతా ముందు రోజు అయిపోతుంది, సైజెస్ అంతా ఓటీకి వెళ్ళే ముందే డిసైడ్ అవుతాయి. అండ్ ఇంకో చిన్న బెనిఫిట్ ఏంటంటే రోబోలో సాఫ్ట్ టిష్యూ డిసెక్షన్ అంటే మజిల్స్ని సాఫ్ట్ టిష్యూని ఎక్కువగా రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువగా కండని తీయం. దానివల్ల రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. మెయిన్ అడ్వాంటేజ్ అంటే నేనైతే అదే చెప్తాను, రికవరీ ఫాస్ట్ ఉంటుంది. దట్స్ ఓన్లీ బెనిఫిట్. సో ఇప్పుడు ఫైనల్ దీనికి వచ్చేటప్పటికల్లా అందరూ ఖర్చు గురించి ఆలోచిస్తారు. సో నార్మల్గా చేసుకునే దానికి సో రోబోటిక్ సర్జరీకి సో డిఫరెన్స్ బాగుంటుందా? డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. సింపుల్ మిషన్స్ ఆర్ కాస్ట్లీ అండ్ దీస్ రోబోస్ ఆర్ టూ కాస్ట్లీ. ఓకే, కొనడం పక్కన పెడితే వాడాలన్నా కాస్ట్లీ. వాటికి ఇప్పుడు మీకు చెప్పాను ఇందాక, ప్రోబ్స్ ఉంటాయి, చిన్న బాల్స్ ఉంటాయని, అది వన్ టైం డిస్పోజల్స్. వాటితో ప్రాబ్లం ఏంటంటే ఒక కాలుకి వాడితే పడేసేయాలి. దే ఆర్ కాస్ట్లీ. వాటిని ఎవ్రీ నీకి మనం కొంటూనే ఉండాల్సి వస్తుంది. దే ఆర్ కాస్ట్లీ కాబట్టి ఆ ఛార్జెస్ వీ హ్యావ్ టు యూనో లెవీ ఆన్ పేషెంట్స్. పేషెంట్స్కి బడిన పడుతుంది. ఫైనాన్షియల్లీ లిటిల్ హైయర్ సైడ్ ఉంటుంది, అవుట్కమ్ కూడా లిటిల్ హైయర్ సైడే ఉంటుంది. యా, అండ్ మీరు ప్రైస్ గురించి అడిగితే మాత్రం రైట్ నో మన హాస్పిటల్లో ఓపెనింగ్ ఆఫర్లా పెట్టామన్నమాట. సో సింగిల్ని నార్మల్గా ఏంటి బయట 2 లక్షలు 3 లక్షల ఉంటుంది కదా, దాన్ని సింగిల్ అండ్ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్తో, మంచి ఇంప్లాంట్తోనే 1,60,000కి ఒకటి పెట్టేసాము సర్జరీ. అండ్ 2 కాళ్ళు చేసుకుంటే 3 లక్షలకి పెట్టేసాము. అఫ్ కోర్స్ ఇది నాన్ రోబోటిక్ అండి, రోబోటిక్లో ఆ ప్రైస్ చేయలేము. అండ్ ఇది కూడా ఎలా అంటే లైక్ హాస్పిటల్ కాస్ట్ టు కాస్ట్ లాగా ఓపెనింగ్ కోసం పెట్టాము అంతే. జస్ట్ 100 knees పెట్టాము. సో ఇప్పుడు రికవరీ అయితే ఫాస్ట్గా అవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఎవరైనా స్పోర్ట్స్ పర్సన్స్ లైక్ అలాంటి వాళ్ళు చేసుకున్నారనుకోండి, సో ఎంత తొందరగా వాళ్ళు స్పోర్ట్స్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది చేసుకోవటం వల్ల? అండ్ మీరు మాన్యువల్గా చేసేటప్పుడు పెట్టేటువంటి కోత కొంచెం పెద్దదిగా ఉంటే దీంట్లో ఎలా ఉంటుంది? నాకైతే చర్మం పైన కోత ఇన్సిజన్కి అయితే తేడా ఏం లేదు, ఎందుకంటే నేను మామూలుగానే చిన్న కోతతో చేస్తాను. నాన్ రోబోటిక్లో కూడా చిన్న ఇన్సిజన్ ఇస్తాను.
దానికన్నా నాకైతే రికవరీ పీరియడ్ నార్మల్లీ 3 to 6 months పడితే ఇది 2 to 2.5 months నార్మలైజ్ అవుతున్నారు. ఆ రికవరీ పీరియడ్ తేడా వస్తుంది. ఓకే, చాలా ఫాస్ట్గా రికవరీ అనేది Yeah, ఎందుకంటే మనం మజిల్ ఎక్కువ కోయం కదా. ఓకే. సి నీ రీప్లేస్మెంట్ ఈజ్ ఆల్ డిపెండెంట్ ఆన్ పోస్ట్ ఆపరేటివ్ ఫిజియో అండి. ఫిజియో కావాల్సిన మజిల్ అది మనము రోబోటిక్లో తక్కువ టచ్ చేస్తున్నాం. ఓకే. సో నార్మల్ మజిల్ అలాగే ఉంచాం కాబట్టి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. దట్స్ ద లాజిక్. సో ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేదానికి అవకాశం ఉండదంటారా దీంట్లో? సర్జరీ అయిపోయిన తర్వాత దీనికి దానికి తేడా ఏం లేదండి. ఫిజియో చేయాల్సిందే. రోబోటిక్ చేసేంత మాత్రాన ఫిజియో అవసరం లేదు అనుకోవద్దు. ఫిజియో చేయాల్సిందే, కింద కూర్చోవడం అవాయిడ్ చేయాల్సిందే. అవి రెండిటికి సేమే. సో ఇప్పుడు ఇందులో వేసే ఇంప్లాంట్స్ కూడా సేమే ఉంటుంది. ట్రీట్మెంట్ చేసేది ఈ విధానం, సర్జరీ మాత్రమే తేడా ఉంటుంది. ఏం లేదండి, ఈ చేయితో కోస్తానా దాని చేయితో కోస్తానా అనేది డిఫరెన్స్. ఒకవేళ బోత్ లెగ్స్ కి చేయించుకోవాలి అని అనుకునేటప్పుడు ఒకేసారి చేస్తారా లేకపోతే గ్యాప్ ఏమైనా చేయొచ్చు? పేషెంట్ ఫిట్నెస్ అంతా ఉందనుకోండి, కార్డియాక్ ఇష్యూస్ లేవు, అనస్థిషియన్ సైడ్ నుంచి ఇష్యూస్ లేవు అనుకోండి, రెండు చేయొచ్చు. క్యాన్ పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. మళ్ళీ సపోజ్ ఇందాక మీకు చెప్పాను స్టేజెస్ దాటిపోయాక వంకరైపోతాయని చెప్పాను. సపోజ్ 2 కాళ్ళు వంకరయ్యాయి, ఓకే, ఒకటి చేసేసాము, ఇది స్ట్రైట్ అయిపోతుంది. ఇంకోటి చేయలేదనుకోండి, ఇది షార్ట్ ఉంటుంది. ఈ హైట్ డిఫరెన్స్ ఎస్ దీనిపైన పడుతుంది, స్పైన్ పైన కూడా పడుతుంది. డిఫార్మ్డ్ ఉన్నాయంటే ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ సైమల్టేనియస్లీ. రెండు ఒకేసారి చేయడానికి నేను ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఈ గ్యాప్ తీసుకుంటారు కదా, గ్యాప్ లో పేషెంట్ విల్ సఫర్ మోర్ యాక్చువల్లీ. కొత్త దాని పేరు నడవలేరు, పాతది ఆల్రెడీ పోయింది. సో అలాంటి వాటికి ఐ ప్రిఫర్ డూయింగ్ ఇట్ సైమల్టేనియస్లీ. సో మాక్సిమం ఎన్ని అవర్స్ టైం తీసుకుంటుంది సర్జరీ చేయడానికి? 2 hours, 2 to 2.5. అంటే ఓన్లీ ప్రొసీజర్ కన్నా ముందు వెనక చేయాల్సిన పని చాలా ఉంటుంది, దానికి టైం పోతుంది. సో నార్మల్ మాన్యువల్ సర్జరీ చేసేదానికన్నా రోబోటిక్ సర్జరీ చేసేటప్పుడు హాస్పిటలైజ్ అవ్వడం ఎన్ని రోజులు ఉంటుంది? సో వాళ్ళు ఎన్ని రోజుల వరకు హాస్పిటల్లో ఉండాల్సిన నెసిటీ ఉంటుంది? ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటుందా? ఏ సర్జరీ అయినా సింగిల్ని చేసుకున్నప్పుడు 3 days ఉండడం బెటర్, 2 చేసుకున్నప్పుడు 5 days or 6 days ఉంచుకోవడం బెటర్. పెయిన్ కంట్రోల్ అయ్యే వరకు పెట్టుకొని డిశ్చార్జ్ చేస్తాం. ఆటిల్లో స్టేలో నాకైతే ఇప్పటికి తేడా రాలేదండి. నేను ఆ పేషెంట్స్ పెయిన్ ఫ్రీ కంఫర్ట్ జోన్కి వెళ్ళాకే పంపిస్తాను. సో ఎస్, రోబోటిక్ సర్జరీ చాలా హాస్పిటల్స్లో ఉండొచ్చు, బట్ ఏంటంటే అది ఆపరేట్ చేస్తున్నటువంటి డాక్టర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుందా? డెఫినెట్లీ. అదే మీకు చెప్పాను ఇందాక, క్యాల్కులేట్ చేస్తామని చెప్పా కదా, డిగ్రీస్ ఎన్ని మిల్లీమీటర్స్ అని. ఆ డెసిజనే మెయిన్ యాక్చువల్లీ డాక్టర్ చేతిలో ఉండేది. దట్ ఈస్ కీ. నేను ఎంత కరెక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను అని డిసైడ్ చేసుకోవడమే రోబోటిక్స్. ఆ డిసైడ్ చేసుకోవడంలో నాకు అది హెల్ప్ అవుతుంది. అది డిసైడ్ చెయ్యదు, మీరే డిసైడ్ చేసి ఎస్ క్యాల్కులేషన్స్ చేసి నాకు ఎంత కావాలనే కట్స్కి అక్యురసీ ఇస్తుంది అంతే. ఇట్ డజంట్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, సో ఇది ఎంత యాక్యురేట్గా పనిచేస్తుంది, సో యాక్యురసీ ఎంత ఇస్తుంది, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విషయాలన్నీ ఇంత క్లియర్గా తెలియజేశారు. అండ్ వీటిని చూపిస్తూ కూడా చెప్పారు ఎలా పనిచేస్తుంది ఏంటి అనేది ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ సో మచ్.